ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ నన్ను చాలా అవమానకర రీతిలో మెడబెట్టుకుని బయటికి ఎండి వేస్తే ఆయన చాలా ఆత్మీయంగా నన్ను ఆలింగనం చేసుకుని హక్కును చేర్చుకుని నేను రాత్రి మళ్ళీ మూడోసారి నాకు విజయవాడ పార్లమెంట్ నుంచి ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం కల్పించారు. దానికి ఆయనకి నిజంగా నేను రుణపడి ఉంటా. అలాగే మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంకి వచ్చాను. అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే సామ్నేని ఉదయభాను గారు, దేవినేని అవినేష్ గారు, మేయర్ గారు, అట్లాగే చాలామంది పార్టీ నాయకులందరూ కూడా చాలా ఆత్మీయంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. నేను నిజంగా కూడా ఏదో కొత్త దాంట్లోకి వచ్చినట్టే నేను ఫీల్ అవ్వలేదు. చాలా నా సొంత ఇంట్లో చాలా ఆత్మీయంగా ఉన్నట్లు, ఎక్కడా కూడా నాకు కొత్తదనం కానీ బెరుకుదనం కానీ లేకుండా నన్ను చాలా బాగా చూస్తున్నారు. అందరికీ కూడా నా పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే టీం వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి 7 అసెంబ్లీలు కొట్టే విధంగా కూడా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈసారి ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం ఖాయం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆ దశగా మేమందరం కూడా ఈ ఎలక్షన్ ఎవరు కూడా కృషి చేస్తామని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తాం.